బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో కొంచెంత ఫైర్ బ్రాండ్గా కనిపించే నాయకురాలు. ప్రస్తుతం నంద్యాల నుంచి ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో చొరవగా పనిచేసిన ఆమె ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్ సాధించారు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా తొలిసారే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఆమెకి ఇంటా బయట ఇక్కట్లు తప్పడం లేదు. సొంత పార్టీలోనే ఆమెకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత నియోజకవర్గంలో అనేక అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆమెకు అడుగుపెట్టే అవకాశం కూడా లేదు. ఎంపీగా ఆమెను ఎమ్మెల్యేలు ఎవరు ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆమెకు అడ్డంకులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చివరికి ఆమె సొంత నియోజకవర్గం నందికొట్కూరులో సైతం ఆమె మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇదంతా సొంత ఇంట్లో చిక్కులుగా భావించాల్సి వస్తే ఇప్పుడు పార్టీలో కూడా ఆమె పరువు తీసే వ్యవహారాలు నడుస్తున్నాయి. తాజాగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ఆమె పట్ల అత్యంత చులకనగా వ్యవహరించినటువంటి తీరు ఇందుకు సంకేతంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రిని కలిసేదానికి అధికార పార్టీ ఎంపీగా వెళితే అక్కడ అధికారి అత్యంత హీనంగా ఆమె పట్ల ప్రవర్తించినటువంటి తీరు వివాదాస్పదం అవుతుంది. బైరెడ్డి శబరి పట్ల చాలా తేలిగ్గా మాట్లాడినటువంటి కార్తికేయ మిశ్రా ధోరణి మీద ఎంపీ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదును చంద్రబాబు ఖాతరు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. లోకేష్ కనీసం కూడా స్పందించిన దాఖలాలు లేవు. అంటే తన పార్టీ ఎంపీ కన్నా సీఎంఓలో సెక్రటరీగా ఉన్న కార్తికేయ మిశ్రాకే ప్రాధాన్యత ఇస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. శబరి ఎంత అరచి గీపెట్టినా, ఆమె ఎంతగా వాపోయినా ఆమె సమస్యను, ఆమెకు జరిగిన అవమానాన్ని ఏ మాత్రం పట్టించుకోవడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరు అనే అభిప్రాయం బలపడుతోంది. అంటే కార్తికేయ మిశ్రాకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఆయనకి ఎంతగా సీఎంఓలో పట్టుందో ఈ ఉదాహరణ చాటుతోంది. స్వయంగా అధికార పార్టీ మహిళా ఎంపీ విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగిన తర్వాత కూడా కనీసం కట్టడి చేయడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధం కాకపోవడం అంటే మిగిలిన ఎంపీలకు ఏం సంకేతం ఇస్తున్నారు, పార్టీలో ఎలాంటి వ్యవహారాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది ముఖ్యమైన కార్యకర్తలు వాపోతున్నారు. ఒకవైపు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తూ ప్రభుత్వంలో పార్టీ పెద్దలందరికీ తగిన గుర్తింపు ఉంటుందని చెప్తూ, రెండో వైపు అధికారుల మాటకే సీఎం నారా లోకేష్ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అనే మాట వినిపిస్తుంది. స్వయంగా ఒక ఎంపీకే అవమానం జరిగిన తర్వాత కనీసం కూడా స్పందించకపోవడం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎంపీని ఈ రీతిలో చీపురు పుల్లలా తీసిపడేసినటువంటి అధికారులు ఇక మిగిలిన వారి పట్ల ఇంకెంత ఘోరంగా ప్రవర్తిస్తుంటారు అనే మాట కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాత్రం ఇలాంటి టీడీపీ కార్యకర్తల విమర్శలను కూడా పట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. దాన్ని ఖాతరు చేయడానికి ఏమాత్రం సిద్ధపట్టలేదు. మొత్తంగా అధికార యంత్రాంగానికి, ముఖ్యమైనటువంటి అధికారులకి, చంద్రబాబు నాయుడు తనతో సన్నిహితంగా ఉండే ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఏ రీతిని సాగుతుందో ప్రస్తుతం కార్తికేయ మిశ్రా ఎంపీ శబరి మధ్య ఉదంతం చాటుతోంది. మరి ఈ పరిణామాల తర్వాత అయినా టీడీపీ ఎంపీలు జాగ్రత్తగా వ్యవహరిస్తారా? శబరి లాంటి వాళ్ళు ఫైర్ బ్రాండ్గా ఇతర పార్టీల నేతల మీద నోరేసుకు పడిపోయే ముందు తన పార్టీలో తనకేం జరుగుతుందో, తనకెంత గుర్తింపు ఉందో, తన మాటకి ఎంత విలువ ఉందో, తాను ఫిర్యాదు చేసినా ఎంత మేరకు స్పందిస్తారో అన్నది గ్రహించి భవిష్యత్తులో మెలుగుతారా, లేకుంటే ఇదే ధోరణిని కొనసాగించి పదే పదే సొంత పార్టీ నాయకత్వం ముందే అవమానాలు ఎదుర్కొంటారా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న.